హాయ్ అండి. ఈ వీడియో కొంతమంది మూర్ఖుల కోసం ఈ వీడియో చేస్తున్నా. కొంతమంది మూర్ఖులు ఎవరబ్బా అని మీరు అనుకోవచ్చు. ఎవరంటే బిగ్ బాస్ను అభిమానించి బిగ్ బాస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లను అంటే ఏ సీజన్లో కూడా ఇంతగా ట్రోల్ చేయలేదు. ఈ సీజన్లో ఒక లేడీ కంటెస్టెంట్ అంటే ఎందుకు ఇంత గడిచిపెట్టుకున్నారు అనే దానిపైన ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో కాదు, తనుజ పుట్టస్వామి. తనుజ పుట్టస్వామి గురించి బ్యాడ్ కామెంట్లు పెట్టే ఎదవన కొడుకుల గురించే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇంత పచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి అయిన ఉండంటే ఆ అమ్మాయి బాధలో అర్థం ఉంది, ఆ అమ్మాయి బాధపడుతున్న దాంట్లో అర్థం ఉంది, ఆమె రాసినటువంటి మాటలలో ఆవేదన ఉంది. ఒక ఒక అమ్మాయి బాధపడుతుంటే అంటే ఎంజాయ్ చేసేటువంటి మూర్ఖుల గురించే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇది ఇక లాస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటినైనా కూడా ఇలాంటి వీడియో ఇంతకుముందుకు నేను చేయలేదు, ఒకసారి చేశాను. కళ్యాణ్ పడాల గురించి మన ఎవరు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అయినటువంటి సింహాద్రి తమ్మన్న గురించి, సింహాద్రి తమ్మన్న గారు ఉన్నారు కదా, ఆవిడ గారు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ సింహాద్రి తమ్మన్న గారిని కొన్ని బ్యాడ్ అబ్యూస్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది, కామెంట్లు పెట్టడం జరిగింది. కాబట్టి తను స్పందించింది. ఆ విషయంలో నేను కూడా కళ్యాణ్ పడాల గురించి వీడియో చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ వీడియో చేయలేదు, చేశాను. ఏ వీడియో చేశాను? కళ్యాణ్ పడాల తనుజ మన విన్నర్లు అయ్యారు కదా, ఇది అవార్డ్స్ విన్నర్ ఫంక్షన్ అయ్యారు కదా, దాని గురించి మాట్లాడాను. కొన్ని మాటలు మాట్లాడాను తప్ప ఇలా మాట్లాడలేదు. తనుజను కొంతమంది హేటర్స్ ఎన్ని మాటలు అంటున్నారో, ఎన్ని అబ్యూస్ వర్డ్స్ మాట్లాడుతున్నారో ఆ వర్డ్స్ అన్నీ కూడా నేను సేకరించుకున్నాను, చూశాను. ఇప్పుడు కూడా జస్ట్ తనుజ పుట్టస్వామి గారు తను ఒక పోస్ట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ పెడితే ఆ రీల్ కింద కొంతమంది మూర్ఖులు కామెంట్లు పెడుతున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించుకొని ఒక ఫోటో కూడా ఉండదు, వాడి జీవితానికి ఒక ఫోటో పెట్టుకోడు, వాని అడ్రస్ ఉండదు, వాని పేరు ఉండదు, ఊరు ఉండదు. ఆ పిచ్చి ఎదవాళ్ళందరూ కూడా అందులోకి వచ్చేసి కామెంట్లు పెడుతుంటే ఆ అమ్మాయి మనసు చెలించకపోయి తాను వచ్చేసి తన పర్సనల్ ఐడి ఉంటుంది కదా, ఏంటిది వాట్సాప్లో తన ఒక పేజీ 2 పేజీల లెటర్ రాసి పెట్టింది. తాను ఏంటి ఎందుకు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. పూర్తి డీటెయిల్స్గా మీరు వినాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటేనే లైకులు చేయండి. నేను లైక్ చేయమని కూడా అడుగుతలేదు, ఎందుకంటే ఇది వ్యూస్ కోసం చేసే వీడియో అయితే కాదు. కానీ ఒక అమ్మాయి పర్సనల్ జీవితాన్ని మీరు బయటికి లాగడానికి ఎవరు మీకు ఇచ్చారు రైట్స్ అనే దాని గురించే మాట్లాడుతున్నా. నేను కూడా ఒక అమ్మాయిగా రియాక్ట్ అవ్వకపోతే సమాజంలో ఇలాంటి ఎదవలు పుట్టుకొస్తారని చెప్పేసి నేను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే తనుజ గారు ఎవరిని వాడుకున్నది? కళ్యాణ్ పడాలను ఎక్కడ వాడుకుందిరా ఎదవల్లారా అని అడగాలనుకుంటున్నా. ఆ అమ్మాయి ఎమ్మటి ఎందుకు పడుతున్నారు? ఒక రాబందుల కంటే ఎక్కువగా ఆ అమ్మాయిని వేధిస్తున్నారు. ఫ్యాన్ పేజెస్ పెట్టుకొని, ఫ్యాన్స్ అనుకుంటా, కళ్యాణ్ ఫ్యాన్స్ మేము లేకపోతే న్యూట్రల్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద బ్యాడ్ వర్డ్స్, అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. కళ్యాణ్ పడాలకు తనుజ పుట్టస్వామికి ఎందుకు లింకు కడుతున్నారు? ఆ అమ్మాయి ఏజ్కి ఆ అబ్బాయికి ఏజ్కి ఎంత గ్యాప్ ఉంది? హౌజ్లో ఏ రోజు అన్నా కానీ తనుజ పుట్టస్వామి గారు ఏమంటారు, మిస్బిహేవ్ చేసిందా? కళ్యాణ్ పడాల దగ్గర మిస్బిహేవ్ చేసిందా? మీరు ఏ కళ్యాణ్ పడాల అనుకుంటారో ఆ కళ్యాణ్ పడాలే మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి వచ్చినటువంటి 5 స్టార్స్లలో రమ్య మోక్ష కానీ, తర్వాత ఆయిష కానీ, ఇంకా ఎవరు మాధురి గారు కానీ వచ్చి ఇంక ఎలిగేషన్ చేసినా కూడా వాటికన్నిటికీ ఎదురు తిరిగి ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు అని స్టాండ్ తీసుకున్నందుకే ఈరోజు ఆ అమ్మాయికి ఆ తిప్పలు వచ్చిందారా ఎదవల్లారా అని అడగాలనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఏడుపు ఒకటే తక్కువ ఉంది. ఆ అమ్మాయి ఫ్యామిలీ పైన అటాక్ చేసేసి ఆ అమ్మాయికి మెసేజ్లు ట్యాగ్, అంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్లకు మెసేజ్లు బ్యాడ్ వర్డ్స్ తోటి మెసేజ్లు కూడా ట్యాగ్ చేస్తున్నారంట. ప్యాన్ పేజెస్ పెట్టుకుంటారు, ఆ అమ్మాయికి సంబంధం ఉండదు, మీరే తిట్టుకుంటారు, ఆ అమ్మాయిని మధ్యలో లాగుతుంటారు. ఏంటి బిగ్ బాస్లో ఇన్ని సీజన్లు జరిగినాయి, ఏ సీజన్లో లేనిది ఈ సీజన్లో ఏంటి అసలుకు నాకు అర్థం కావట్లేదు. మీరు మారారా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? మీరు దమ్ముంటే ఆ అమ్మాయి నిరూపించమన్నది. ఎక్కడ నేను ఏ రోజు ఎవరిని మిస్అండర్స్టాండింగ్ చేసేసుకొని ఎవరిని ఎక్కడ వాడుకున్నానో మీరు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే పెట్టమన్నది. మీకేమైనా బుద్ధి ఉందారా? బుర్ర బుద్ధి ఉందారా? మీరు బిగ్ బాస్ చూసిరారా? 24/7 చూసిన ఎదవాళ్ళకైతే అర్థమవుతుంది, చూడండి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందిరా? మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎవరిని మీ ఇంట్లో అక్క చెల్లెలు, అమ్మ తమ్ముళ్ళు, అమ్మ చెల్లె అక్క ఎలాంటి బంధాలు లేని ఎదవలైతేనే అలాంటి బ్యాడ్ కామెంట్లు పెడతారు. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి బాధపడుతూ ఈరోజు ఒక 2 పేజీలంత లెటర్ టైప్ చేసేసి ఆ అమ్మాయి తన ఏమంటారు అకౌంట్లో పోస్ట్ చేసింది.
అకౌంట్ అంటే ఏంటి, వాట్సాప్ అకౌంట్లో తను పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీతోనూ ఆడుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్తున్నారు, ఏంటి ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్కి రావడం చేసిందే తప్ప. ఆ అమ్మాయి ఇప్పుడు కొంతమంది ఎదవలు వచ్చేసి డేమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతుంది. ఎందుకంటే అది కూడా తీసుకొచ్చారు కాబట్టి. డేమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. చనిపోతే తనుజ గారు రాలేదు, ఎందుకు రాలేదు చూడు, ఈ అమ్మాయికి ఎంత పొగరు, రాకూడదా అన్నారు. అరే ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ హోదాలో హౌస్లోకి వచ్చింది, సెలబ్రిటీగా వచ్చింది. మిగతా వాళ్ళందరూ కామనర్స్గా 9 మంది వచ్చిర్రా. ఆడికి వచ్చి 9 మందిలో ఎవరు పోయినరా అక్కడికి? వాళ్ళ డాడీ చనిపోతే ఎవరు పోయారు? సెలబ్రిటీ అయినటువంటి ఎవరు పోయారు? ఇమాన్యుయల్ పోయిండు, సెలబ్రిటీలు హోదాలనే వచ్చిండు ఇమాన్యుయల్. ఆడికి రీతు చౌదరి పోయింది, సెలబ్రిటీ హోదాలనే వచ్చింది. వాళ్ళిద్దరు పోయిరు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి తనుజ పుట్టస్వామికి అంటూ ఒక పేరు, ఒక ఫేము తెచ్చుకున్నటువంటి అమ్మాయి, అందరికంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అమ్మాయి, ఈరోజు ఆ అమ్మాయిని అనరాని మాటలు అంటారు. వాళ్ళ డాడీ చనిపోతే పోలేదంటారు, ఇక్కడ కళ్యాణ పడాలని వాడుకున్నదంటారు, ఇంకెంతమందిని వాడుకుంటుందో అంటారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? మీకు దమ్ముంటే ప్రూఫ్లు చూపించండి అని చెప్పి తానే అడుగుతుంది. మీకు ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం పైన ఆడుకోవడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? ఇక మీరు మారరా? ఎందుకు ఫ్యాన్ పేజెస్ అని పెట్టుకొని ఒక ఫ్యాన్ పేజెస్ అన్నప్పుడు ఒక మనిషిని గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మీరు ఆ గౌరవానికి ఒక విలువ ఇచ్చేలాగా ఉండాలి, కానీ గౌరవాన్ని దించేలాగా ఉండకూడదు. ఆ అమ్మాయి ఎంత మదన పడుతుంది, ఎంత ఆవేదన వ్యక్తం చేసింది, అందులో రాసింది తన బయోడేట్లాగా మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఏంటి అసలు ఎంతగా హింసిస్తున్నారని చెప్పేసి తను రాసింది. ఇంకా మీరు మారరా? ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు? కళ్యాణ్కు తనుజకు సంబంధం ఏంటి? నేను అడుగుతున్నాను. కళ్యాణ్కు తనుజకు సంబంధం ఏంది? ఏ రోజు కానీ తనుజ కళ్యాణ్కు ఇద్దరికి మధ్య సంబంధం ఏంది? ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫ్రెండ్స్ అని చెప్పండి తప్ప. కళ్యాణ్ కూడా ఎక్కడని చెప్పిండా? తనుజకు నాకు ఇద్దరికి మధ్య లవ్ ఏ పేరు ఉంది, మీ ఇద్దరు లవర్స్ అని ఎక్కడని చెప్పాడా? మీ ఫ్యానే, మీ ఫేవరెట్ కంటెస్టెంటే చెప్పాడా? కామనర్స్ అయినటువంటి వాళ్ళు, మా డిమాండ్ పవన్ వాళ్ళ డాడీ చనిపోతే వెళ్ళిరా? ఎవరు వెళ్ళలే. తనుజ పుట్టస్వామి వాళ్ళ గ్రాండ్ ఫాదరు వాళ్ళ తాతగారు చనిపోతే తన బిజీలో తను ఉంటే తను వెళ్ళాలట అక్కడికి. తను అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటే ఈమాను మన ఎవరు అంటే తనుజ గారును భరణి గారు సుమన్ శెట్టి లాంటి వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది అక్కడికి? అంటే వీళ్ళు వెళ్ళాలి కానీ కామనర్స్ వెళ్ళకూడదు. ఎందుకంటే 2 కొమ్ములు వచ్చేసినాయి, వాళ్ళు విన్నర్ అయ్యారు. అందుకనే కామనర్స్ సపోర్ట్ చేయాలంటే కామనర్స్ సిగ్గేస్తుంది. అసలు కామనర్స్ అనే వాళ్ళకు ఇప్పుడే కాదు, ఇంకో ఏ సీజన్లోకి వచ్చినా కూడా కామనర్స్ అనే వాళ్ళకు నేను సచ్చిన సపోర్ట్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏం లే నాకు ఎక్సైజ్ పడుతున్నట్టు ఈరోజు వచ్చి నిన్నయాలు వచ్చి ఎదిగిన వాళ్ళకు 2 కొమ్ములు వచ్చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం లేని ఎదవలే ఇలా మాట్లాడతారు అనిపించింది. నోటికి అదుపు ఉండాలి. ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మాట్లాడుతారు అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఇంట్లో ఉంటే అమ్మాయిని ఇలానే మాట్లాడతారా? మీ కన్న తల్లే కానీ, మీ చెల్లె కానీ, మీ అక్కే కానీ, మీ వైఫై కానీ ఉంటే ఇలా మాట్లాడతారా అనేది గమనించుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయి పైన వేసే ఎలిగేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతుంటారు. ఎవరి ఫ్యామిలీ కుటుంబాల పైన దాడి చేస్తున్నారు, ఎవరి ఫ్యామిలీలకు మెసేజ్లు పంపుతున్నారు, ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పటితోనైనా కూడా అర్థం చేసుకొని మీరు ఫేక్ ఐడీలు, ఫోటోలు లేకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేసుకొని ఒక అమ్మాయి ఏదైనా పోస్ట్ పెట్టగానే, ఒక రీల్ పెట్టగానే వాటి కింద పులోమని తరుముకుడుకు వచ్చేసి ఆ రీల కింద అనవసరమైన కామెంట్లు పెట్టే ఎదవల గురించే మాట్లాడుతున్నాను. అందరి గురించి కాదు మాట్లాడేది. ఇలాంటి కామెంట్లు, అబ్యూస్ కామెంట్లు పెట్టే ఎదవల గురించే నేను మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరి గురించి కాదు. ఎవరైతే ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన వెంటనే రియాక్ట్ అవుతాడో వాడే ఖచ్చితంగా అంటే నా కింద వచ్చేసి బూతి పదాలు రాస్తారు చూడు, ఆ ఎదవగాళ్ళే ఆ అమ్మాయి కింద అబ్యూస్గా కామెంట్ చేస్తున్నట్టు. ఎందుకంటే సపోర్ట్గా మాట్లాడతారు చూడు, కొంతమంది ఎదవలకు వచ్చి సపోర్ట్గా మాట్లాడే ఎదవలే ఇలాంటి ఖచ్చితంగా అక్కడ ఆ అమ్మాయి కింద అబ్యూస్గా కామెంట్లు పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మారండ్రా. ఆ పైన భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు, ఏదో ఒక రోజు రివెంజ్ తీర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎందుకు ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు? ఓ టార్చరే కాదు, అసలు ఆ అమ్మాయి తన వేళ తనుంది, తన బాధలో తనుంది, తను అనుకున్న కొన్ని ప్రోగ్రాంలో కూడా అటెండ్ కాలేకపోయింది. కానీ ప్రతి నిమిషానికి ఆ అమ్మాయికి మెసేజ్ చేసేసి అబ్యూసుడ్గా మాట్లాడడము, ఫ్యామిలీ పైన అటాక్ చేయడము, ఫ్యామిలీలకు ట్యాగ్ చేయడము, ఏంటిరా మీకు అసలు ఏందిరా మీ బుద్ధి అని అనిపించింది నాకైతే. నిజంగా ఈ వీడియో నేను చేయాలనుకోలేదు, నాకే సిగ్గు అనిపించింది. కానీ ఆ అమ్మాయి మాటల్లో మాట్లాడిన తర్వాత, ఆ పేజెస్ చదివిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అరే ఏంటి ఇంతగా, నేను జస్ట్ ఇంతకుముందు ఏదో పిఎంజీ జ్యువెలరీ ఏదో సంథింగ్ తనుజ పుట్టస్వామి గారు రీల్ పెట్టారు, తన ఇన్స్టాలో రీల్ పెట్టగానే ఆ కామెంట్ల కిందికి రాగానే కామెంట్లలో కూడా గలీజ్గా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన ఎదవగాని కింద వాని ఫోటో ఉండదు, వానికి పేరు ఉండదు, ఊరు ఉండదు. ఆ ఎదవగాడు ఎవడని ఓపెన్ చేస్తే వాడికి ఏది ఉండదు, వానికి ఫోటో ఉండదు, ఏది ఉండదు. కానీ బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు.
ఇలాంటి ఎదవల గురించే నేను ఇప్పుడు వీడియో చేయాలనుకునే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినటువంటి సెలబ్రిటీలకు ఎక్కడ కూడా నిజంగా ఆదరణ అనేది ఉండదు. వచ్చి ఒక కామనర్తో కలిసి హ్యాపీగా ఉన్నది. తను హ్యాపీనెస్గా ఒక ఫ్రెండ్ నేచర్గా ఉంటే కూడా దానికి ఒక సంబంధాన్ని అంటుకట్టి ఈ సంబంధం ఇలానే ఉండాలంటే ఎలా కుదురుతుంది? తనకంటూ ఒక లైఫ్ ఉంది, తనకంటూ ఒక గోల్ ఉంది. ఏ అమ్మాయికైనా ఈ అబ్బాయి కూడా ఒక గోల్ ఉంది, ఈ అబ్బాయికి ఒక లైఫ్ ఉంది. ఈ అబ్బాయి కూడా తను చెప్తే నాకు ఏదో లవ్ అఫేర్ ఉంది, లవ్ ఎఫెక్ట్ ఉంది మా ఇద్దరి మధ్య అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా చెప్పలేదు. మేము బయట బాగానే ఉంటున్నాం, మంచి కలిసి ఉంటున్నాం, మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఫ్రెండ్షిప్ మంచి ట్రూ ఫ్రెండ్షిప్ ఉందని ఈ అబ్బాయి కూడా చెప్పిండు. ఈ అబ్బాయిని కూడా తప్పుపడతలేదు నేను, ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ మిస్బిహేవ్లో మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఈ మాటలన్నీ చూస్తే అర్థమవుతుంది మధ్యలో మిడిమిడిగా ఫ్యాన్ పేజెస్ ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది గురించే మాట్లాడుతున్నా. ఆ ఫ్యాన్ పేజెస్లో కూడా మీరు ఆలోచించండి, ఎవరైతే ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేస్తారో ఆ ఫ్యాన్ పేజెస్లోకి వచ్చేసి అభ్యసు అంటే గలీజ్గా పదాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఐడీలు బ్లాక్ చేయండి. దయచేసి వాళ్ళ ఐడీలు బ్లాక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులకు ఛాయిస్ ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా కూడా ఎమ్మటే ఛాయిస్ ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది పెడతా, ఈ వీడియో కింద ఎవడన్నా వచ్చి గలీజ్గా కామెంట్ చేసేస్తే వాడి లైఫ్లో నాకు మెసేజ్ రాకుండా కూడా కామెంట్లో నేను బ్లాక్ చేసేస్తా. నాకు వచ్చింది ఒరిగింది ఏం లేదు. ఇది నేను అలా బ్లాక్ చేయండి. ఎందుకంటే చేయకపోతే ఆ ఎదవలకు ఛాయిస్ ఇచ్చేస్తే రేపు ఈ అమ్మాయిని అంటారు, రేపు ఇంకొక అమ్మాయిని అంటారు, రేపు ఇంకొక అమ్మాయి సెలబ్రిటీ హౌస్లోకి వెళ్ళిన కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నా. ఇప్పుడు నిజం చెప్పాలంటే అరే అప్పుడు కూడా అంతే, యష్మి లాంటి వాళ్ళు, శ్రీసత్య లాంటి వాళ్ళు, దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు, ప్రియ లాంటి వాళ్ళు, మర్యాద మనిషి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది బయటకు వచ్చిన తర్వాతే కాదు, అలా హౌస్లో ఉన్నప్పుడు ఓటింగ్ అడిగేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మీ కామనర్స్గా సపోర్ట్ చేసుకున్నారు. అయినా కూడా ఎవరు ఏమనలే, ఎవరు కామనర్స్కు వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కరెక్ట్ పద్ధతి అనుకున్నారు, వదిలేసారు. అయినా కూడా ఆ అమ్మాయి విన్నర్ అయిందా? విన్నర్ కాలే కదా, ఒక రన్నర్గానే ఉంది కదా. అయినా కూడా వదులుతలేరు. ఎందుకు ఆలోచించుకోండి. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఆ అమ్మాయిని వదిలేయండి. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి గడుపుతుంది. ఆ అమ్మాయికి అంటూ ఒక స్వేచ్ఛని వదిలేయండి. ఆ అమ్మాయికి ఉన్న కష్టాలు ఆ అమ్మాయికి ఉన్నాయి, ఆ అమ్మాయికి ఉండే బాధలు ఆ అమ్మాయికి ఉంటాయి. ఎందుకు ఆ అమ్మాయిని ఇట్లా వేధిస్తున్నారు? ఆ అమ్మాయినే కాదు, అబ్బాయిని కూడా అనడానికి లేదు. ఆయన లైఫ్ ఆయన గడుపుతున్నాడు, ఆయన ఎంజాయ్మెంట్ ఆయన చేసుకుంటున్నాడు. కానీ కళ్యాణ్ కూడా రాయబాకండి. కళ్యాణ్ కూడా మెసేజ్లు పెట్టేసి అన్నా నువ్వు వదిన కలవాలి, అన్నా నువ్వు వదిన తొందరగాలే, అన్నా నీది తనుజ బాండింగ్ బాగుంది, అన్నా నేను తనుజ మోసం చేసిందా, ఇలాంటి కామెంట్లు పెట్టబాకండి. ఎందుకంటే కళ్యాణ్ వీడియో పెడితే వీడియో కింద కూడా అయ్యే కామెంట్లు వస్తున్నాయంట. మీరు ఇవన్నీ దయచేసి మానుకోండి. మీ ఇంట్లో ఒకరు కామెంట్ పెడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోండి. కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కర్మ రిటర్న్ వచ్చితే మీరు లైఫ్లో కోలుకోలేరు అనేది అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటేనే లైకులు చేయండి. మిమ్మల్ని లైకులు చేయని అయితే నేను అడుగుతలేను. మీరు డిస్లైకులు కొడతారని కూడా తెలుసు, కొట్టేయండి, నాకేం ఫరక్ పడదు. నాకేదో కోట్లు వచ్చేది కాదు, నా ఛానల్ మానిటేషన్ కూడా కాలేదు. కానీ మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకునే వాళ్ళే లైకులు కొట్టండి. నిజంగా నేను కరెక్ట్ మాట్లాడిన అనిపించిన వాళ్ళు మాత్రం నిజాయితీగా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.